ఇదిగో పొద్దు నుంచి కూర్చున్నావు. ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో నేను ముష్టివాడిని కదా సార్, వర్ధమాన గాయకుడిని. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమా అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్ళి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానంగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేదు. ముందు జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు. మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడురా. చచ్చావురా. ఇటు నువ్వేంటి? ఏం చేస్తావు ఇప్పుడు? అబ్బా ఏం కాదురా, పద. నన్ను అంటారా వెదవల్లారా? పని మిమ్మల్ని వదలనా? ఐ విల్ చేంజ్ యు. పదరా బాబు, రామమ్మ పడ్డాడు. చచ్చాం, పద. ఆపండ్రా వెదవల్లారా, ఆపండి. నాకే చెక్కేస్తారా? జాకీ చాన్ రా. ఏంట్రా ఈ మోగ భాష ఏంటి? ఏం లేదు సార్, ఎందుకు ఆపుతున్నారు అని డౌట్ వచ్చి పోలీసు వాళ్ళతో ఆటలాడతారా మీరు? మా సార్ రానివ్వండి. బైక్ సీజ్ చేసి మిమ్మల్ని లోపల అయిపోతే నా పేరు కరెక్ట్లే కాదు. లేదా పెట్టాలి చేతికి నాకు. సార్ ఇది ఎంత ఉంది కొద్దిగా ఓకే ఓకే, ఫస్ట్ టైం అని వదిలేస్తున్నాను. వెళ్ళండి. ఓకే నమస్తే సార్, వస్తాను సార్. ఎంత క్రిమినల్స్ లా ఉన్నారు సార్. ఎంత ఆపుదాం ట్రై చేసిన ఆగలేదు సార్. మోస్ట్ వాంటెడ్ కేసులో ఉన్నారు సార్. అయితే పని చేద్దాం, చేసేద్దాం. ఏం చెప్పారు సార్? మరి స్కూటర్ ఏం చేద్దాం? నువ్వు పని చేయి, స్కూటర్ వేసుకుని ఫాలో. వాడి డ్రైవింగ్ రాదు కదా సార్. అట్లయితే నేనే ఫాలో. డ్రైవింగ్ రాదు కదా సార్. అయితే పని చేయి, స్కూటర్ నేనే పడి. ఇది ఏముందో ఏమో మనకే రమ్మండి బాబు, మీరే లేరు నాకు. చచ్చిపోతున్నాను మీకోసం. హలో హలో చేజ్. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు. అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు. పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం పెళ్ళావా? ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా? రేపు మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు.
ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవా అని కూడా అంటాడు. వాడికి గట్స్ ఉన్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిట్టవేంటి? పెదబాబు ఒకడే ఏడిస్తే బాగోదని. అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమీ అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. అన్నయ్య కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజనం మర్దలా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు. ఆడికి మేము అమృతాన్ని రాయాలా? మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురులో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి ప్రవీల గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్లిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బాంబులు రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఆయన రమ్మంటే నన్ను కొడతారేంటే? వాడు రమ్మంటే మాత్రం బ్రోకర్ వదిలేలాగా ఊపుకుంటూ మమ్మల్ని రమ్మంటావా? అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు. ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకుల్లా చేస్తారు. మా కారు లాక్కున్నాడు, మమ్మల్ని బచ్చాలన్నాడు. ఇంకేం చేస్తాడో చేసుకోమనే. ఏంట్రా కలపడా? ఇసుకలో రావు కలుపుతున్నావు, రావులో ఇసుక కలుపుతున్నావు. ఇసుక ఎక్కువ కలుపు. ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం. రే మీరేంట్రా ఏమన్నా జీడిపప్పులో కలుపుతున్నాం అనుకున్నారా? మినువులో కలపాలరా? ఇక చెన్నై చేయండి, చెన్నై. మల్లయ్య గారు ఆ సైజులో రా రా రా. ఏ మల్లయ్య గారు, మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు. కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉంటది కానీ. ఈయనెవరు? ఆనంద్ గారని మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదేంటి సైజులో నుంచోబెట్టి మాడతావు? రై అయ్యగారు కల్తీ లేని కాఫీ ఒకటి పెట్టరా. వదిలేండి. ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా? కాదు, ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు. అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్. మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది. నేనా? కల్తీనా? అటు చూడండి. 10 కేజీల మినువులకి 1 కేజీ మట్టి కలుపుతాను. అది మామూలు మట్టి కాదు, ఒండ్రు మట్టి, చర్మానికి మంచిది. తప్పుకో సైజులు. ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక, పంచదారలో కలుపుతాను. అది 5 కేజీలకి 1/2 కేజీ. అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు. అందుకే మన సరుకు సంగతి ఏం ఆలోచించారు? వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు. వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా? హే కన్యకా పరమేశ్వరి, చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు? రేపు పొద్దునే వచ్చేయండి. ఇదిగోండి మల్లయ్య గారు, వచ్చేటప్పుడు 2 కలపని రెక్సోనా సబ్బుతో స్నానం చేసినండి. అలాగే. ఒరిని అసాధ్యం గోలా. హ్యాపీ జర్నీ. ఏంటి హ్యాపీ? పోలందే ఎక్కింది ఇంకేముంటది? చేతికిచ్చే ఏంటి ఇచ్చేది? బ్యాగు. 7 సేవలు వెళ్ళు. బాయ్. ఓకేరా బాయ్. టాటా. బిర్లా. ఆ డ్రైవర్ రైట్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయన నీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని గండు చీమ కొడితే వాచినట్టు మొహం పెట్టుకుని గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాట. ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వన్న 3 క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ని. అయ్యో, ఐమ్ సారీ, ఐమ్ రియలీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా వెధవా?
జాబ్ గురించి వచ్చావా? యా. శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. డోంట్ వరీ, ఆ జాబ్ కంపల్సరీ. నువ్వెవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్ల్స్ గారు పంపించారు. అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి. అయ్యో. తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్ళి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి, ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా? అనరు. ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుద్దని. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఈ రోజు ఏం తెచ్చారా? ఓహో, నీరు బీరు పథకం పెట్టారా? నేను మాత్రం బూందీ బ్రాంతి పథకం పెట్టా, నువ్వే నేస్తావా? ఏ మన భాషకి ఇవన్నీ ఎక్కడ సరిపోతారా? నాటు సారా, అందులో కొంచెం కారా. ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. మళ్ళీ మొదలెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? కసాబుసా. అయ్య బాబు, ఎంత సడన్గా నీ బూత్ ఐడియాలలో వచ్చేస్తున్నారా? రే భాష, నువ్వు పద. అరే భాష, మరి నా పరిస్థితి ఏంటమ్మా? ఈ బాటిల్ వదిలేసింది నీకోసమారా? వాడేసుకో. ఈ క్యారెక్టర్ ఇది కాదు కదరా. ఆగరా. దీన్ని రే అలా కాదురా, కసా బుస్సా ఇలా కట్టాలి. రే ఈ కసాబుస్ ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తానురా. అంటే కసాబుస్ జరిగితే నిజం బయటపడుతుంది. అవును అంతే కదా. ఐడియా నీది, ఆచరణ నాది. స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ని ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. మిర్చి ఏంటి కసాబుసా అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. నువ్వే స్టార్ట్ చేస్తావా? నీ బొట్టు కింద బొద్దింకుంది. నాకు చిన్నప్పటి నుంచి బొద్దింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో పాకుతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. చంపే చంపే అమ్మా చంపే. ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నావు, ఫ్యాన్ తిరుగుద్దన్నావు. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కదా. ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం